డెంటల్ ఫ్లాస్ అంటే ఏంటంటే, ఒక చిన్న దారంలాగా ఉండేది. స్పెషల్‌గా ఈ పంటికి మధ్యలో స్లిప్ అయ్యేటట్టు. ఎందుకంటే మనకి టైట్ కాంటాక్ట్స్ ఉంటాయి. పళ్ళన్నిటికి ఏమి దూరకుండా చక్కగా పళ్ళన్నీ టైట్ కాంటాక్ట్స్ ఉంటాయి. దిస్ ఈస్ స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఈ పంటి మధ్యలోకి దూరటానికి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పళ్ళ మధ్యలో సందులు ఏర్పడకుండా మనకు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. పళ్ళ మధ్యలో తీసుకెళ్ళిపోతే పళ్ళు సందులు వచ్చేస్తాయి కదా! నో, దిస్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ బి ఫ్లిప్డ్ ఇంటూ ద ఇంటర్డెంటల్ స్పేసెస్. పళ్ళ మధ్యలోకి చక్కగా దానికి ఒక విధానం ఉంటుంది. మనం ఇక్కడ చిన్న వీడియో ప్లే చేస్తాము. ఆ వీడియోలో చూడొచ్చు. సో, ఆ ఫ్లిప్ చేసుకొని ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ హారిజాంటల్ మోషన్ అగైన్స్ట్ ద టూత్ సర్ఫేస్. అంటే 2 పళ్ళ మధ్యలోకి పంపించినప్పుడు ఈ పన్నుకి, ఈ పన్నుకి ప్రాక్సిమల్ సైడ్స్ అంటే సైడ్స్ క్లీన్ చేసుకొని మళ్ళా బయటకొచ్చేసి అలా అన్ని పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకున్నప్పుడే మనకి 100% టీత్ సర్ఫేస్ క్లీన్ అయినట్టు. బ్రష్ చేసుకున్నప్పుడు ఈ టీత్ సర్ఫేస్‌లో మనం ఏదైతే ఫ్లాస్ ద్వారా చెప్తున్నామో ఆ టీత్ సర్ఫేసెస్ క్లీన్ కావు. కాబట్టి డెంటల్ ఫ్లాసింగ్ విత్ బ్రషింగ్. అంటే బ్రషింగ్‌తో పాటు డెంటల్ ఫ్లాసింగ్ కంపల్సరీ చేసినట్టయితే 100% టీత్ సర్ఫేస్ క్లీన్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కనీసం ప్రతి ఒక్కళ్ళు నైట్ పడుకునే ముందు ఫ్లాస్ చేయాలి. ఒకసారి సరిపోతుంది. మార్నింగ్ రొటీన్‌గా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ యూ డూ యువర్ బ్రషింగ్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్స్.